నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన, సామాజిక పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఫెంగల్ తుఫాన్, దక్షిణ కోస్తా రాయలసీమలో వానలు. అభ్యంతరాలకు నీళ్లు, కంటి తుడుపు కమిటీతో మమ, సెకీ ఒప్పందంపై ఏకపక్షంగా ముందుకెళ్లిన జగన్ సర్కార్. ఏఎన్యూ విద్యార్థినుల నిరసనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం, ఫుడ్ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని ఆదేశం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిపై కొనసాగుతున్న సందిగ్ధత, సీఎం రేస్లో తెరపైకి కేంద్ర మంత్రి మురళీధర్ మోహోల్ పేరు. బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాన్ కొనసాగుతోంది. ఈ తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, తుఫాన్ తీరం ఎప్పుడు దాటుతుంది? రాష్ట్రంపై తుఫాను ప్రభావం ఏ విధంగా ఉండనుంది? నైరుతి బంగాళాఖాతంలో ఈ ఫెంగల్ తుఫాన్ అయితే కొనసాగుతుంది. గడిచిన 6 గంటలుగా గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాన్ కదులుతున్నట్టుగా భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది. ఉత్తర వాయువ్య దిశగా ఈ ఫెంగల్ తుఫాన్ కదులుతోందని చెప్పి కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. ప్రస్తుతానికి ఇది పుదుచ్చేరికి దాదాపుగా 180 కిలోమీటర్లు, అలాగే చెన్నైకి 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అలాగే ఈ మధ్యాహ్నానికి ఇది అక్కడే కరైకాల్ పుదుచ్చేరి మధ్య తీరాన్ని దాటుతుందని చెప్పి కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. దీని ప్రభావంతో తమిళనాడు, ఉత్తర తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తోంది. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అలాగే మిగిలిన చోట మొత్తం ప్రస్తుతం కోస్తాంధ్ర జిల్లాలో అంతటా కూడా, అలాగే ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల అన్ని చోట్ల కూడా ఆకాశం పూర్తిగా మేఘావృతం అయింది. చాలా చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ప్రత్యేకించి తుఫాను ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తీరం వెంబడి గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. అలాగే చాలా చోట్ల నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షం, కొన్ని చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉన్నందున ఫ్లాష్ ఫ్లడ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆకస్మిక వరదలు, వాగులు, వంకలు ఉప్పొంగే ప్రమాదం కూడా ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఫ్లాష్ ఫ్లడ్, ఆయా ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్ కూడా అవకాశం ఉందని చెప్పి కూడా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు, ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్ కోస్తాంధ్ర, అలాగే రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉన్నటువంటి ఈ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ప్రస్తుతం అయితే ఈ తుఫాను మధ్యాహ్నానికి తీరం దాటుతుందని చెప్పి కూడా వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. రైట్, ధన్యవాదాలు ధనుంజయ్. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. బొమ్మనహాల్ మండలం నేమకల్లు గ్రామంలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఆ తర్వాత ఆంజనేయస్వామి దేవాలయం వద్ద గ్రామ సభలో ఆయన ప్రసంగించనున్నారు. సీఎం పర్యటనకు 500 మంది పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. గ్రామ సభకు నేమకల్లు గ్రామస్తులను తప్ప ఇతరులను అనుమతించబోమని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, స్థానిక ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పరిశీలించారు. బాటలకు దూరంగా, సామాన్య ప్రజానీకానికి అతి దగ్గరగా, మరీ ముఖ్యంగా ఆ గ్రామస్తులతోటే ముఖాముఖి ఏర్పాటు చేసుకుని గ్రామ స్థాయిలో జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని వినేదానికోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం ఇది. అయితే ముఖ్యమంత్రి గారిని చూడాలి, కలవాలి అని అనేక మంది పక్క గ్రామాల వాళ్ళు కూడా వస్తూ ఉంటే వాళ్ళని రావద్దు అని చెప్పడం కూడా ఇబ్బందిగానే ఉంది. అయితే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల్ని నేరుగా ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద ప్రైవేటు కళాశాల బస్సు దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్తో ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపాడు. విద్యార్థులంతా వేగంగా కిందికి దిగిపోయారు. విద్యార్థులు దిగిన తర్వాత బస్సు పూర్తిగా దగ్ధమైంది. విద్యార్థులంతా ముందే బస్సు దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. రేపల్లిలోని ఐఆర్ఈఎఫ్ విద్యాసంస్థలకు చెందిన బస్సుగా గుర్తించారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థులు శుక్రవారం రాత్రి మెరుపు ధర్నాకు దిగారు. వసతి గృహంలోని మెస్లో పెట్టే భోజనంలో పురుగులు వస్తున్నాయని గత కొన్ని రోజులుగా ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ నిరసనకు దిగారు. శుక్రవారం మధ్యాహ్నం భోజనంలో కప్ప రావడంతో విద్యార్థులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని బయటకు రానియకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. శుక్రవారం రాత్రి భోజనంలోనూ పురుగులు రావడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహం బయటకు వచ్చి ధర్నా చేశారు. అధికారులు స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను బయటకు రానియకుండా సెక్యూరిటీ సిబ్బంది గేట్లు వేశారు. దీంతో విద్యార్థులు రాత్రి 11 గంటల సమయంలో ఒక్కసారిగా గేట్లు నెట్టుకుంటూ బయటకు వచ్చారు. వీసీ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. న్యాయం చేయాలంటూ రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలంను చుట్టుముట్టారు. శనివారంలోపు సమస్యను పరిష్కరిస్తామని రిజిస్ట్రార్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. విద్యార్థుల ఆందోళనపై స్పందించిన ప్రభుత్వం విశ్వవిద్యాలయంలోని విద్యార్థినుల వసతి గృహ వార్డెన్ను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మెస్ కాంట్రాక్టర్గాను ఉన్న వార్డెన్పై విచారణ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ నడికి తెలుసుకుందాం. చంద్రశేఖర్, ప్రస్తుతం హాస్టల్ దగ్గర పరిస్థితి ఏంటి? నిన్న నాగార్జున యూనివర్సిటీ వసతి గృహంలో కప్ప రావడం, ఆ తర్వాత విద్యార్థులు చెప్పినప్పటికీ కూడా అధికారులు కావచ్చు, అలాగే హాస్టల్ వార్డెన్ కావచ్చు, వీళ్ళు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అందువల్లే రాత్రి కూడా మళ్ళా ఆహారంలో పురుగులు వచ్చాయని చెప్పేసి విద్యార్థులు ఆరోపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ క్యాంటీన్ ను పరిశుభ్రంగా ఉంచడంతో పాటుగా ఆహార పదార్థాలను శుభ్రంగా చేసి వండడం అయితే తప్పనిసరి, లేకపోతే విద్యార్థులు అస్వస్థతకు గురటువంటి ప్రమాదం ఉంది. కొన్ని చోట్ల అలాంటి ఘటనలు జరుగుతున్న తరుణంలో అధికార యంత్రాంగం కావచ్చు, లేకపోతే హాస్టల్ సంబంధించిన సిబ్బంది కావచ్చు, వీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ అందుకు భిన్నంగా నాగార్జున యూనివర్సిటీలో ఉంది. గతంలో కూడా ఇలాంటి ఫిర్యాదులు వచ్చినప్పటికీ కూడా పట్టించుకోలేదు. ఆ నిర్లక్ష్యం కారణంగానే నిన్న మధ్యాహ్నం కప్ప రావడం, నిన్న రాత్రి ఆహారంలో పురుగులు, ఇతర కొన్ని రకాల క్రిమి కీటకాలన్నీ కూడా ఆహారంలో కలిసి వచ్చాయని చెప్పేసి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులు ఆందోళనలతో రిజిస్టర్ వెంటనే స్పందించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటాము, తప్పనిసరిగా మంచి ఆహారం అందించేందుకు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రకటించారు. అయితే ఈలోగా విషయం కూడా విద్యార్థుల ఆందోళన విషయం ప్రభుత్వానికి తెలియడంతో ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించింది. మంత్రి నారా లోకేష్ దీనిపైన స్పందించి ఆ కాంట్రాక్టర్ ను, ఆ వార్డర్ పైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశించారు. ఈ లోపల యూనివర్సిటీ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. దానికి సంబంధించి ఎక్కడ పొరపాటు జరిగింది, ఆహార పదార్థాలు చేసే కాంట్రాక్టర్ వద్ద పొరపాటు జరిగిందా, లేకపోతే క్యాంటీన్ లో ఆహారం వండేటువంటి సమయంలో పొరపాటు జరిగిందా అనే అంశంపై కూడా వారు కూడా అంతర్గతంగా విచారణ చేస్తూ ఉన్నారు. విద్యార్థులకు మంచి ఆహారం అందించేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. విద్యార్థులు అయితే తమకు ఇప్పుడు అల్పాహారం కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా చూసిన తర్వాత కానీ మళ్ళా ఏ విషయం, మళ్ళా ఆందోళన విషయం కానీ, లేకపోతే ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లే విషయం పరిశీలిస్తామని చెప్పేసి విద్యార్థులందరూ కూడా చెప్తున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ విద్యార్థులను బయట ప్రయాణికులను తొక్కిపెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక ఏకంగా కప్ప, పురుగులు ఇవన్నీ రావడంతో విద్యార్థులను కూడా వారు కూడా ఆగ్రహం పట్టాలు తెంచుకుంది. ఎందుకంటే ఆ మెస్ ఫీజు కూడా విద్యార్థులు చెల్లిస్తుంటారు. ఆ భోజనం కూడా వారికి యూనివర్సిటీ యంత్రాంగం ఉచితంగా ఏం పెట్టడం లేదు. దానికి మెస్ ఫీజు కూడా విద్యార్థులు చెల్లిస్తూ ఉంటారు. అందరూ కూడా ఈ ప్రభుత్వ సంబంధించిన యూనివర్సిటీ కాబట్టి ఆ పేద విద్యార్థులు, ఆ పేద వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి వారి పిల్లలు ఎక్కువ మంది కూడా ఇక్కడ విద్య అభ్యసిస్తూ ఉంటారు. కాబట్టి తమ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పంపించిన డబ్బులతో ఇక్కడ మెస్ ఫీజులు ఇవన్నీ చెల్లిస్తూ ఇక్కడ తాము చదువుకుంటుంటే సరైనటువంటి ఆహారం పెట్టలేరా అని చెప్పేసి కూడా విద్యార్థులు నిలదీస్తూ ఉన్నారు. కాబట్టి వారికి మంచి ఆహారం అందించేందుకైతే యూనివర్సిటీ యంత్రాంగం తరపున చర్యలు చేపడతామని చెప్పేసి ఉన్నతాధికారులు ప్రకటించారు. అది ఇవాళ ఎంతవరకు ఆచరణలోకి వస్తుందో దాన్ని బట్టి తదుపరి కార్యాచరణ ఉంటుందని చెప్పేసి విద్యార్థులు చెప్తున్నారు. రైట్, ధన్యవాదాలు చంద్రశేఖర్. సెకీ నుంచి 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ఇంధన ఆర్థిక శాఖలతో పాటు ఏపీ, జీఈసీఎల్, ఆర్ఎల్డీసీ వంటి విభాగాల సీనియర్ ఐఏఎస్ అధికారులు, నిపుణులు దీనిపై ఎన్నో అభ్యంతరాలు వెలిబుచ్చారు. రాష్ట్రంపై అదనపు భారం పడకుండా ఒప్పందాన్ని పరిశీలించాలని సూచించారు. వాటన్నింటినీ జగన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బేఖాతరు చేసింది. అధికారులు, నిపుణుల అభ్యంతరాలు, సూచనలపై సెకీతో సంప్రదింపులు జరిపి నివేదిక ఇచ్చే బాధ్యతను ఏపీపీసీసీకి అప్పగించింది. అయితే అధికారులు, నిపుణుల అభ్యంతరాలు, సూచనల్లో 1-2 మాత్రమే పరిగణలోకి తీసుకుని ఆ కమిటీ తూతూ మంత్రంగా నివేదిక ఇచ్చింది. సెకీ నుంచి 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ఆది నుంచి అభ్యంతరాలే. ఒప్పందంపై ఆయా విభాగాలు, అధికారులు చేసిన పలు కీలకమైన సూచనల్ని జగన్ సర్కార్ పట్టించుకోలేదు. వాటిని పక్కనబెట్టి అనుకూలంగా నివేదిక ఇచ్చింది. ఏపీ, జీఈసీఎల్ ద్వారా రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి అనుకున్న 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులకు బదులు సెకీ నుంచి 7,000 మెగావాట్లు తీసుకోవడమే ఆర్థికంగా లాభదాయకమని
2021 అక్టోబర్ 25న ఇచ్చిన నివేదికలో తేల్చి చెప్పింది. అప్పట్లో సీఎం కార్యాలయంలో చక్రం తిప్పిన ఒక అదృశ్య శక్తి ఆ కమిటీపై ఒత్తిడి తెచ్చి ఆ మేరకు నివేదిక ఇప్పించారు. దాని ఆధారంగా సెకీ నుంచి 7,000 మెగావాట్ విద్యుత్ కొనడమే లాభదాయకమని నిర్ణయించిన ప్రభుత్వం 2021 అక్టోబర్ 28న మరోసారి మంత్రివర్గ సమావేశంలో పెట్టి ఆమోదించింది. సెకీతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవాలని డిస్కంలను ఆదేశించింది. ఈ సందర్భంగా ఆయా విభాగాలు, అధికారులు చేసిన పలు కీలకమైన సూచనలు, వాటిని జగన్ సర్కార్ పట్టించుకోని వైనాన్ని ఓసారి పరిశీలిద్దాం. యూనిట్ విద్యుత్ 2.49కి సరఫరా చేస్తామని ప్రతిపాదించిన అంతర్రాష్ట్ర సరఫరా ISTS నష్టాల రూపంలో అదనపు భారం పడుతుందని, దాని నుంచి మినహాయింపు ఉండేలా చూడాలని APGECL సూచించింది. సెకీతో ఒప్పందంలో భాగంగా 2025-2026 సెప్టెంబర్ నెలలో ఉత్పత్తి మొదలయ్యే ప్రాజెక్టులకు సంబంధించి అప్పటికి పిలిచే ఇతర టెండర్లలో ఏ టారిఫ్లు ఖరారైతే వాటినే మన రాష్ట్రానికి వర్తింపజేసేలా సంప్రదింపులు జరపారని చెప్పింది. మన రాష్ట్రంలోనే విద్యుదుత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సిందిగా సెకీని డిస్కంలు కోరారని నివేదించింది. అయితే వీటిలో ఏ సూచనల్ని జగన్ సర్కార్ పరిగణలోకి తీసుకోలేదు. అన్ని ఛార్జీలు కలిపి యూనిట్ ధర 2.49కి మించకూడదని ఇంధన శాఖ అప్పటి కార్యదర్శి శ్రీకాంత్ సూచించారు. సెకీ ప్రతిపాదించిన యూనిట్ ధరలోనే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, సెకీ ట్రేడ్ మార్జిన్ వంటివి కలిసే ఉండాలని, APGECL టెండర్లలో వచ్చిన ధరకు అది మించకూడదని తెలిపారు. సెకీ నుంచి మొత్తం 3 విడతల్లో తీసుకునే విద్యుత్కు 25 ఏళ్ల పాటు ISTS ఛార్జీలు మినహాయించారని, సెకీ 9,000 మెగావాట్ల విద్యుత్ కొనాల్సిందిగా ప్రతిపాదించిన డిస్కంలతో సంప్రదించి ఎంత అవసరమో అంతే కొనాలని స్పష్టం చేశారు. అన్ని రకాల ఛార్జీలు కలిపి యూనిట్కు 2.49కి మించరాదని చెప్పిన శ్రీకాంత్ APPCC చైర్మన్ హోదాలో ఆ విషయాలను విస్మరించారు. సెకీతో ఒప్పందాన్ని సమర్థిస్తూ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రతి యూనిట్కు 2.49 టారిఫ్తో పాటు 1.70 చొప్పున నెట్వర్క్ ఛార్జీలు పడతాయని చెప్పారు. అంటే అక్కడే యూనిట్ 4.19 అవుతుంది. కనిపించని ఛార్జీలు ఇంకా చాలా ఉన్నాయి. 4 ట్రాన్షుల్లో సెకీ పిలిచిన వివిధ టెండర్లను రాష్ట్ర విద్యుత్ శాఖ పరిశీలించారని అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి నటరాజన్ గుల్జార్ సూచించారు. సెకీ ఇప్పటికే ఖరారు చేసిన, భవిష్యత్తులో ఖాయం చేయనున్న టెండర్లలో యూనిట్ విద్యుత్ ధర 2.49 కంటే తక్కువ ఉందేమో చూడాలని, తక్కువ ఉంటే ఆ టారిఫ్కే సెకీతో ఒప్పందం చేసుకోవాలని చెప్పారు. సెకీ నుంచి అంత భారీ మొత్తంలో అన్స్టేబుల్ విద్యుత్ కొనే ముందు మనకు అంత డిమాండ్ ఉందో లేదో క్షుణ్ణంగా అధ్యయనం చేయాలన్నారు. అంత ఎక్కువ విద్యుత్ను 2026 నాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర గ్రిడ్తో అనుసంధానించగలమో లేదో చూడాలని, దీనిపై విద్యుత్ శాఖ సంతృప్తి చెందితేనే ముందుకెళ్లాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏదైనా ట్రాన్చ్లోని ప్రాజెక్టులు ఆలస్యమై ఆ తరువాతి ట్రాన్చ్ల్లోని ప్రాజెక్టులు ముందుగా మొదలై అప్పటి ధరలు ముందు నిర్ణయించిన ట్రాన్చ్లో కంటే తక్కువ ఉన్నప్పుడు తక్కువ ధరలనే అమలు చేయాలని స్పష్టం చేశారు. అన్ని పన్నులు, సుంకాలు కలిపి యూనిట్ ధర 2.49కి మించకూడదని, విద్యుత్ షెడ్యూలింగ్ చేసేటప్పుడు రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యమివ్వాలని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే ఆర్థిక శాఖ సూచనల్లో ఏ ఒక్కటి APPCC పట్టించుకోలేదు. 2021 జనవరి నుంచి మార్చి మధ్య సెకీ పిలిచిన ఇతర టెండర్లలో యూనిట్ ₹2కు 2.01కి సరఫరా చేసేలా ఒప్పందాలు ఖరారయ్యాయి. ఆర్థిక శాఖ సూచనల ప్రకారం సెకీని ఒప్పించి ఉంటే ఇంకా తక్కువ ధరకు రాష్ట్రానికి విద్యుత్ వచ్చేది. ISTS ఛార్జీల మినహాయింపు పేరిట కేంద్రం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు లేవని తెలుస్తోందని రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ పేర్కొంది. అంతర్రాష్ట్ర సరఫరా నష్టాల్ని కేంద్రం భరించే విషయాన్ని ఒప్పందంలో ప్రస్తావించలేదని చెప్పింది. 2025-2026లో సెకీ సరఫరా చేసే విద్యుత్కు ఛార్జీల్ని అప్పుడు సెకీ నిర్వహించిన టెండర్ల ఆధారంగా గుర్తించిన మేరకు టారిఫ్ నిర్ణయించారని సూచించింది. కానీ ISTS ఛార్జీల నుంచి మినహాయింపు ఉందని చెప్పడమే తప్ప అది పూర్తి మినహాయింపా, కొంత రాయితీ మాత్రమేనా అన్న స్పష్టత ఒప్పందంలో లేదు. విద్యుత్ రంగ నిపుణులు మాత్రం ISTS ఛార్జీల నుంచి పూర్తి మినహాయింపు లేదని చెబుతున్నారు. సెకీ విద్యుత్కు ఒక్కో మెగావాట్కు ఏడాదికి 52 లక్షల చొప్పున ISTS ఛార్జీల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. సెకీతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వానికి APPCC ఇచ్చిన నివేదికలో ప్రస్తావించిన అంశాలు, చేసిన సూచనల్ని చూద్దాం. APGECL రాష్ట్రంలో ఏర్పాటు చేసే సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచి విద్యుత్ తీసుకోవడం కంటే సెకీ నుంచి యూనిట్ 2.49 చొప్పున 7,000 మెగావాట్ల విద్యుత్ తీసుకోవడం లాభదాయకం. BCD సేఫ్ గార్డ్ డ్యూటీ
ఎస్జీడీ, జీఎస్టీ నిబంధనల్లో మార్పులకు అనుగుణంగా పడే భారాల్ని రాష్ట్రం భరించాల్సి ఉంటుందని చెప్పింది. వాటితో సంబంధం లేకుండా యూనిట్ కు 2.49 చొప్పున టారిఫ్ నిర్ణయిస్తే సెకీ ప్రతిపాదన ఆమోదించొచ్చని సూచించింది. 25 ఏళ్ల కాలానికి ఐఎస్టీఎస్ ఛార్జీల నుంచి మినహాయింపు వర్తిస్తుందని, ఐఎస్టీఎస్ నష్టాలు 3% రాష్ట్రం భరించాలని పేర్కొంది. సెకీ ఇప్పటి వరకు నిర్వహించిన బిడ్లలో యూనిట్ 2.49 కంటే తక్కువ టారిఫ్ లేదని, ఏపీజీఈసీఎల్ నుంచి విద్యుత్ కొనుగోళ్లతో పోలిస్తే సెకీ ఆప్షన్లో ఏడాదికి 2,000 కోట్లు మిగులుతుందని తెలిపింది. సెకీ ప్రతిపాదించిన టారిఫ్ పై చర్చలు జరపొచ్చని, యూనిట్ కు 2.49 చొప్పున లేదా తరువాత ట్రాన్స్లను నిర్వహించే బిడ్లలో తక్కువ వచ్చే ధరలో ఏది తక్కువైతే దాన్ని వర్తింపచేయాలని కోరాలని సూచించింది. 2025 తర్వాత ఉత్పత్తి ప్రారంభమైనా కూడా సరఫరా ఛార్జీల మినహాయింపు వర్తిస్తుందని, అవసరమైతే కేంద్రం గడువు పెంచుతుందని చెప్పింది. సెకీ ప్రతిపాదన ప్రకారం 3 విడతల్లో విద్యుత్ రాష్ట్రానికి అందుతుందని, ఏదైనా విడతలో జాప్యం జరిగితే మరో ట్రాన్స్ లో పూర్తి చేసిన ప్రాజెక్టు నుంచి వచ్చే విద్యుత్ యూనిట్ ధర తక్కువగా ఉన్నప్పుడు రాష్ట్రానికి అదే ధర వర్తింపజేసేలా సంప్రదింపులు జరపాలని పేర్కొంది. సెకీ ప్రతిపాదన రెండోసారి మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టేటప్పుడు కేబినెట్ కు ఆర్థిక శాఖ ఒక నోట్ పంపింది. సెకీ నుంచి తీసుకునే విద్యుత్ ఛార్జీలు భవిష్యత్తులో కూడా అన్ని సుంకాలు, పన్నులు కలిపి 2.49కి మించరాదని, సెకీ నుంచి 2024 సెప్టెంబర్లో సరఫరా మొదలవుతుందని తెలిపింది. 2021లో నిర్దేశించిన టారిఫ్ ప్రకారం 2024లో విద్యుత్ కొనుగోలు చేయడం సరికాదని, సాంకేతికత అభివృద్ధి చెందుతుండటంతో సౌర విద్యుత్ ధరలు తగ్గుతున్నాయని పేర్కొంది. కేంద్ర విద్యుత్ నియంత్రణ కమిటీ సీఈఆర్సీ నిబంధనల్ని నిశితంగా పరిశీలించి ఐఎస్టీఎస్ ఛార్జీల మాఫీ ఒప్పంద వ్యవధి మొత్తానికి వర్తిస్తుందా లేదా అనేది పరిశీలించాలంది. సందేహాలుంటే సీఈఆర్సీ సెకీ నుంచి వివరణ తీసుకోవాలని సూచించింది. ప్రాజెక్టులను ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, సెకీ ట్రేడ్ మార్జిన్, ఇతర ఖర్చులు మొత్తం కలిపిన సెకీ సరఫరా చేసే విద్యుత్ ధర ఏపీజీఈసీఎల్ టెండర్లలో ఖరారు చేసిన ధర కంటే మించకూడదని పేర్కొంది. 3 ట్రాన్స్లలో ఏర్పాటు చేసిన ప్లాంట్లకు 25 ఏళ్ల పాటు ఐఎస్టీఎస్ మినహాయింపు ఉండాలని చెప్పింది. జగన్ ప్రభుత్వం వీటన్నింటినీ బేఖాతరు చేసింది. సెకీ నుంచి విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనను 2021 అక్టోబర్ 28న రెండోసారి మంత్రివర్గం ముందుంచారు. 2021 సెప్టెంబర్ 16న జరిగిన కేబినెట్లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సెకీతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడానికి డిస్కంలను ఆదేశిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏపీపీసీసీ నివేదికలోని సిఫార్సుల్ని ఆమోదించింది. యూనిట్ 2.49 చొప్పున 7,000 మెగావాట్ల విద్యుత్ తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకోవడానికి అనుమతులిచ్చింది. ఏపీజీఈసీఎల్ ద్వారా రాష్ట్రంలో 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు నిర్వహించిన టెండరు ప్రక్రియను రద్దు చేయాలని ఆదేశించింది. ఏపీపీసీసీకి చైర్మన్ గా అప్పటి ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ వ్యవహరించగా 3 డిస్కంల సీఎండీలు, ట్రాన్స్కో ఫైనాన్స్ డైరెక్టర్ సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికపై వారంతా సంతకాలు చేశారు. కమిటీ సభ్యుల్ని ఓసారి పరిశీలిస్తే ఎస్పీడీసీఎల్ అప్పటి సీఎండీ సంతోష్ రావుపై గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. జగన్ అస్మదీయ కంపెనీగా ముద్రపడిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అధినేత విశ్వేశ్వరరెడ్డి సిఫార్సుతో నియమితులైన ఆయన ఇప్పటికీ సీఎండీగా కొనసాగుతున్నారు. సిపిడిసిఎల్ సీఎండీ పద్మా జనార్దన్ రెడ్డి మాజీ మంత్రి వివేక హత్య కేసులో రెండో నిందితుడైన శివశంకర్ రెడ్డికి స్వయానా వియ్యంకుడు. జగన్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే 2019 డిసెంబర్లో ఆయన కోసం ఎస్పీడీసీఎల్ పరిధిలోని ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్ని వేరు చేసి సిపిడిసిఎల్ పేరిట కొత్త డిస్కం ఏర్పాటు చేశారు. ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీ తేజకు విద్యుత్ రంగంపై పూర్తి అవగాహన ఉన్నప్పటికీ అభ్యంతరాల్ని పట్టించుకోకుండా నివేదికపై సంతకం పెట్టారు. సెకీ ఒప్పందం వల్ల అదనపు భారాలు పడతాయని తెలిసి కూడా ఒప్పందంపై ముందుకెళ్లేలా ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ కేబినెట్ కు నోట్ పంపారు. 3 ఏళ్ల నుంచి పులివెందుల వైసీపీ నాయకుల చెరలో ఉన్న 6 కార్లను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం ఆదేశాలతో రంగంలోకి దిగిన వైఎస్ఆర్ జిల్లా పోలీసులు వైసీపీ నాయకుల దగ్గర ఉన్న 6 కార్లను బాధితుడు సతీష్ కుమార్ గుర్తించడంతో ఆయన సమక్షంలో తెలంగాణ పోలీసులకు అప్పగించారు. సంగారెడ్డికి చెందిన హరిహర ట్రావెల్స్ యజమాని సతీష్ కుమార్ కార్లను అద్దెకు ఇస్తుంటారు. 2021లో సతీష్ కుమార్ వద్ద 6 కార్లను మణిరాజ్ అనే వ్యక్తి అద్దెకు తీసుకుని పులివెందుల వైసీపీ నాయకుల వద్ద తాకట్టు పెట్టాడు. 3 ఏళ్ల కిందట సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైన కార్లను స్వాధీనం చేసుకోలేకపోయారు. 3 ఏళ్లలో బాధితుడు సతీష్ కుమార్ 15 సార్లు పులివెందుల, వేంపల్లెకు వచ్చారు. అప్పుడు వైసీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడ్డారని బాధితుడు చెప్పారు.
2022లో ఇడుపులపయ్య ఎస్టేట్లో 5 రోజులు బంధించి చంపేందుకు యత్నించారని తెలిపారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో వైఎస్ఆర్ జిల్లా పోలీసులు కదిలారు. పులివెందుల, వేంపల్లె ప్రాంతాల్లో తిరిగి వైసీపీ నాయకుల వద్ద నుంచి 6 కార్లను స్వాధీనం చేసుకుని సంగారెడ్డి పోలీసులకు అప్పగించారు. విశాఖ ఊర్వశీ జంక్షన్లో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి రసాయన ద్రవాన్ని బస్సుపైకి విసిరాడు. అది బస్సులో ప్రయాణిస్తున్న 3 మహిళలపై పడింది. బాధితులకు చికిత్స అందించగా కొద్దిసేపటికే సాధారణ స్థితికి వచ్చారు. ద్రవాన్ని నిర్ధారించడానికి నమూనాని FSLకి పంపినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే నిందితుడిని గుర్తించి పట్టుకుంటామని చెప్పారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులవుతున్నా కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. 4/3 మెజార్టీతో ఘన విజయం సాధించిన మహాయుతి తరపున ముఖ్యమంత్రి ఎవరనేది స్పష్టం కాలేదు. మహారాష్ట్ర సీఎం రేసులో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కాకుండా కొత్త పేరు తెరపైకి వచ్చింది. సీఎం పదవికి కొత్తగా బీజేపీ నేత కేంద్ర సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ పేరు వినిపిస్తోంది. బీజేపీ పూణే ఎంపీ అయిన మురళీధర్ ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. గతంలో పూణే మేయర్గా మురళీధర్ పనిచేశారు. రాజకీయ వర్గాల్లో పెద్దగా ప్రచారంలో లేని మురళీధర్ను బీజేపీ అగ్రనాయకత్వం మహారాష్ట్ర సీఎం పదవికి సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఫడ్నవీస్కు బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. వీటిపై మరో 2-3 రోజుల్లో స్పష్టత రానుంది. కొత్త ప్రభుత్వం డిసెంబర్ 2 లేదా ఆ తర్వాతే ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అధికారం తమ జన్మ హక్కు అని భావించే కొందరు ఆ ఆకలిని తీర్చుకునేందుకు ప్రజలను అబద్ధాలతో తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అలాంటి అబద్ధాల పట్ల దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మోదీ వ్యాఖ్యానించారు. 3 రోజుల పర్యటన కోసం ఒడిశా చేరుకున్న మోదీ భువనేశ్వర్లో బహిరంగ సభ నిర్వహించారు. గత 75 ఏళ్లుగా వారి అబద్ధాలు, వదంతుల దుకాణం నడుస్తోందని, ఇప్పుడు వారి చర్యలను మరింత వేగవంతం చేశారని దుయ్యబట్టారు. వారి కార్యకలాపాలు దేశాన్ని ప్రేమించే వారికి పెను సవాళ్లను విసురుతున్నాయన్నారు. అయితే ప్రజలు వారి అబద్ధాలను నమ్మకుండా బీజేపీని ఆశీర్వదిస్తున్నారని పేర్కొన్నారు. लेकिन पिछले कुछ समय से एक बहुत बड़ा बदलाव आप सभी महसूस कर रहे हो। भारत की संविधान की भावनाओं के उसे कुचल दिया जाता है। लोकतंत्र की सारी मान मर्यादाओं को अस्वीकार किया जाता है। जो लोग सत्ता को अपना जन्मसिद्ध अधिकार समझते हैं, उनके पास केंद्र की सत्ता पिछले 1 दशक से वो खो चुके हैं। अब पहले दिन से देश की जनता किसी और को आशीर्वाद दे, इसका गुस्सा जनता के ऊपर भी है। इस स्थिति ने उनके अंदर इतना गुस्सा भर दिया है कि वो देश के खिलाफ साजिश करने में जुटे हैं। देश को गलत दिशा में ले जाने के लिए उन्होंने लोगों को गुमराह करना शुरू कर दिया। మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా శాసనసభల ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకుని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. 3 రాష్ట్రాల్లో ఓటమికి బాధ్యులపై చర్యలు సహా అందుకు దారితీసిన పరిస్థితులను విశ్లేషించి ముందుకు వెళతామని వివరించారు. 3 రాష్ట్రాల్లో ఓటమి, వచ్చే ఏడాది జరిగే ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలపై కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి CWC ఇవాళ సమావేశమై చర్చించింది. ఖర్గే అధ్యక్షతన జరిగిన భేటీలో రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్ తదితరులు పాల్గొన్నారు. కొన్నేళ్ల నుంచి ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఈ పరిస్థితిలో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉందని ఖర్గే చెప్పారు. ఇదే సమయంలో పార్టీలోని అంతర్గత విభేదాలు, నేతల పరస్పర విమర్శలు కూడా ఓటమికి దారితీశాయన్న ఆయన ఇకపై ఇలాంటి చర్యలను సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అందరూ కలిసికట్టుగా పోరాడుకుంటే భవిష్యత్తుపై ప్రజలకు విశ్వాసాన్ని ఎలా కల్పించగలమని ఖర్గే ప్రశ్నించారు. అందుకే పార్టీలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలగాలని, పార్టీ గెలుపు కోసం పనిచేయాలన్నారు. ఇటీవలే 4 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే 2 ఇండియా కూటమి ప్రభుత్వాలు ఏర్పాటైనప్పటికీ కాంగ్రెస్ పనితీరు మరీ దిగదుడుపుగా ఉందని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో సంస్థాగత బలహీనతలను అధిగమించి రెట్టించిన ఉత్సాహంతో పోరాడాలని ఖర్గే పార్టీ నేతలకు సూచించారు. ఆలయాల్లో అందించే ప్రసాదాలు, ఆహారంలో నాణ్యతపై నిబంధనలు విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రసాదాల నాణ్యతలో తాము జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఆ అధికారాలు రాష్ట్ర పరిధిలో ఉంటాయని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
అందుకే పిటిషన్ను నిరాకరిస్తున్నట్లు వెల్లడించింది. పిటిషనర్ కోరుకున్నట్లయితే సంబంధిత అధికారికి దరఖాస్తు చేసుకోవచ్చని, అది చట్ట ప్రకారం చెల్లుతుందని చెప్పింది. ఇది ప్రచారం కోసం వేసిన వ్యాజ్యం కాదని, వివిధ ఆలయాల్లోని ప్రసాదం, అన్నదానం స్వీకరించాక ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారనే వార్తలను పిటిషనర్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం దీనిని ప్రసాదాలకే ఎందుకు పరిమితం చేస్తున్నారని ప్రశ్నించింది. హోటల్లోని ఆహారం, దుకాణాల నుంచి కొనుగోలు చేసే ఆహార పదార్థాలపైన ఫైల్ చేయాలి కదా అని ప్రశ్నించింది. అక్కడ కూడా ఆహారం కల్తీ కావచ్చు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే ఏదైనా ఆలయానికి సంబంధించి వ్యక్తిగత కేసులు ఉంటే సంబంధిత వ్యక్తి ఆయా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం పేర్కొంది. తమిళనాడులోని రామేశ్వరంలో త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతున్న తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ దృశ్యాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేశారు. ఆ దృశ్యాలు వావ్ అనిపిస్తున్నాయి. 105 ఏళ్ల నాటి వారధి స్థానంలో దీనిని నిర్మిస్తున్నారు. దానికి సంబంధించిన వివిధ అంశాలను ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా మంత్రి పలు ఫోటోలను షేర్ చేశారు. ఈ బ్రిడ్జ్ ఓ ఇంజనీరింగ్ అద్భుతమని కొనియాడారు. 1914లో నిర్మించిన పాత పంబన్ రైలు వంతెన 105 ఏళ్ల పాటు రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో అనుసంధానించిందని తెలిపారు. తుప్పుపట్టిన కారణంగా దాని సేవలో నిలిచిపోవడంతో దానికి సమీపంలోనే కొత్త పంబన్ బ్రిడ్జిను ప్రభుత్వం నిర్మించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ రెండు వంతెనల మధ్య ఉన్న తేడాలను వివరించారు. స్పీడ్, సరికొత్త టెక్నాలజీలను కొత్త బ్రిడ్జి నిర్మాణంలో ఉపయోగించినట్లు వెల్లడించారు. అతి త్వరలోనే ఇది అందుబాటులోకి రానుందని చెప్పారు.